Hello friends, welcome to my channel BTech Study Kit. ఈ టాపిక్ కాసెంలోదే నెక్స్ట్ కాంబినేషన్స్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో లెట్స్ గో టు ది టాపిక్. కాంబినేషన్స్ అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే సెలెక్షన్ అని చెప్పొచ్చు. ఎలా అంటే అవుట్ ఆఫ్ n డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ కెన్ బి సెలెక్టెడ్ ఇన్ NCR వేస్. అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి ఎన్ ఉంటే అందులోంచి మనం కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. దాన్ని ఎలా చెప్పొచ్చు, ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే NCR వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ వితౌట్ రిపిటేషన్ అయితే, ఒకవేళ విత్ రిపిటేషన్ అయితేనేమో n+r-1 CR వేస్లో మనం తీసుకుంటాం అన్నమాట. అన్ని వేస్లో వస్తుంది అన్నమాట. తీసుకునే ఎలిమెంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 10 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి. టోటల్గా 10 కాయిన్స్ ఉన్నాయి ఒక బాక్స్లో. అందులోంచి నేను 5 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆ 5 అనేది డిఫరెంట్ వేస్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే NCR వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు వితౌట్ రిపిటేషన్. అంటే తీసిన కాయిన్ని మళ్ళీ అందులో రిపీట్ చేయకూడదు. అట్లా ఉన్నప్పుడు ఒకవేళ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న కాయిన్ని మళ్ళీ అందులో ఉంది అంటే అప్పుడు విత్ రిపిటేషన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ NCR అంటే ఏంటి అంటే n⁴/n−r⁴ ఇంటూ r⁴ NCRకి ఫార్ములా. ఓకేనా? ఇది కాంబినేషన్స్ పైన. ఇప్పుడు ఒక ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ క్లాస్ దెర్ ఆర్ 10 బాయ్స్ అండ్ 5 గర్ల్స్. ఒక క్లాస్లో 10 బాయ్స్ ఉన్నారంట, 5 గర్ల్స్ ఉన్నారంట. ఏ కమిటీ ఆఫ్ 4 స్టూడెంట్స్ ఈజ్ టు బి సెలెక్టెడ్. ఒక కమిటీకి 4 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ క్లాస్ నుంచి. ఫ్రమ్ ది క్లాస్ ఫైండ్ ది ప్రాబిలిటీ ఫర్ ద కమిటీ టు కంటైన్ అట్లీస్ట్ 3 గర్ల్స్. అట్లీస్ట్ 3 గర్ల్స్ ఉండేలాగా ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ నువ్వు ఇదేంటి, టోటల్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా 4 స్టూడెంట్స్ అనేవి. సో ఇది సెలెక్షన్ ప్రాసెస్. సెలెక్షన్ అంటే ఏంటి, కాంబినేషన్కి రిలేటెడ్. సో కాంబినేషన్ చేసిన తర్వాత ప్రాబబిలిటీ కనుక్కోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత. ఫస్ట్ నెంబర్ ఆఫ్ బాయ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అనమాట. ఎంతమంది, 10 కదా. సో 10. నెక్స్ట్ అలానే గర్ల్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత, 5. టోటల్ ఎంత, అసలు టోటల్ స్టూడెంట్స్ ఎంత అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఏంటి, బాయ్స్ గర్ల్స్ కలిపితే వచ్చేదే కదా మనకి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు ఎంత, 10 + 5 15 కదా. సో 15. కమిటీకి ఎంతమంది కావాలి, 4 స్టూడెంట్స్ కావాలి. ఏ కమిటీ ఆఫ్ 4 స్టూడెంట్స్ ఈజ్ టు బి సెలెక్టెడ్. టోటల్గా ఎంత కావాలి, 4 మెంబర్స్ కావాలి. అంటే ఏంటి, ఇక్కడ NCR ప్రిన్సిపల్లో n అనేది 4. ఓకేనా? నెక్స్ట్ లెట్ ఈవెంట్ అనుకోవాలి కదా మనం. లెట్ ఈ బీ ద ఈవెంట్ ఫర్ ద కమిటీ టు కంటైన్ అట్లీస్ట్ 3 గర్ల్స్. అందులో అట్లీస్ట్ 3 గర్ల్స్ ఉండాలి కదా. సో 3 గర్ల్స్. ఇప్పుడు అట్లీస్ట్ 3 గర్ల్స్ ఉండాలి. నెక్స్ట్ ఏంటి మరి, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏంటి మనకి, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. NCR ప్రిన్సిపల్ కదా మనకి ఇక్కడ. NCR n ప్లేస్లో ఏంటి, టోటల్ కదా వేస్. మనకి టోటల్ వేస్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ n అంటే టోటల్ 15 మెంబర్స్ ఉన్నట్టు 15. C 4 అంటే r ఈక్వల్స్ టు 4 ఇక్కడ NCR వేస్. ఓకేనా? సో నెక్స్ట్ ద probability ఆఫ్ containing at least 3 girls in the committee may be either 3 girls
and 1 boy or all are girls. ఇక్కడ ఏమంటున్నారంటే మనకి కండిషన్ ఏమి ఇచ్చిండు, అట్లీస్ట్ 3 గర్ల్స్ ఉండాలి. ఇప్పుడు మనకి టోటల్ కావాల్సింది ఎంతమంది స్టూడెంట్స్ 4 కదా, అంటే కంపల్సరీ 3 స్టూడెంట్స్ అయితే ఉండాలి. ఇంకొకరు ఐదర్ బాయ్ ఉండొచ్చు లేదా గర్ల్ ఉండొచ్చు కదా, అదే ఇక్కడ రాసిన 3 గర్ల్స్ అండ్ 1 బాయ్ ఆర్ ఆల్ గర్ల్స్, ఆల్ షుడ్ బి గర్ల్స్ ఓన్లీ, అది ఓకేనా. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ వేస్ ఆర్, ఇక్కడ n = 4 కాదండి, అది 15 చేసుకోండి ఓకేనా. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ ఓకేనా, అది చేంజ్ చేసుకోండి. ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ వేస్ ఏంటి అంటే 10C1 చెప్తాను ఎట్లా రాసాను ఇది, 5C3, 10C0, 5C4. ఇక్కడ ఏంటి అంటే బాయ్స్లో ఎంతమంది ఉండొచ్చు, 10C1 అంటే ఒకరు ఉండొచ్చు, అండ్ బాయ్స్లోంచి ఒకరు, అండ్ గర్ల్స్లోంచి ఇది 5 మెంబర్స్ కదా గర్ల్స్ మొత్తం, అందులోంచి 3 మెంబర్స్. 10C0 అంటే ఎవరు లేరు అని అర్థం, బాయ్స్లోంచి ఎవరు లేరు కదా, సో అది. 5C4 గర్ల్స్ మొత్తం, అంటే ఇదొకరిది ఇదొకరిది అనమాట, ఇది ఇంటూ, అంటే మొత్తం ఫేవరబుల్ అని ఉన్నాయి, ఒక బాయ్ 3 గర్ల్స్ది ఒకటి, అండ్ 0 బాయ్స్ 4 గర్ల్స్ది, అది కంబైన్ చేసినాం అనమాట ఓకేనా. ఇది టోటల్ మనకి ఫేవరబుల్ ఉన్న వేస్ అనమాట ఓకేనా. సో లెట్స్ సాల్వ్ దిస్. ఏంటి అంటే ఇక్కడ ఎలా రాయాలి అంటే 10C1 అంటే కింద ఎన్ని ఉన్నాయో అన్నిసార్లు రాయాలన్నమాట, ఓన్లీ 1 ఉంది కదా, సో 10 మాత్రమే రాయాలి. ఇక్కడ 5C3 అంటే 3 రాయాలన్నమాట, బ్యాక్ నుంచి 3. ఇప్పుడు 5, 4, 3 అంతే, అక్కడ వరకు రాయాలి. ఇంటూ 3/3, 2, 1 రాయాలి అంతే. ప్లస్ 10C0 0 టైమ్స్ రాయాలి, సో ఇది రాయొద్దు అంతే. నెక్స్ట్ ఇది 5C4 అంటే 5 4 టైమ్స్ 4 నెంబర్స్వి రాయాలి. 5, 4, 3, 2 అంతే, 4 వచ్చేసినాయి కిందిది, 4, 3, 2, 1 క్యాన్సలింగ్ ఉన్నాయో చేసేయండి. 3, 3 2 1s 2 2s, ఇక్కడ 2, 2 3, 3 4, 4 అయిపోయి. నెక్స్ట్ 10, ఇక్కడ 5 2s 10 ప్లస్ 5, 10 10s 100 ప్లస్ 5, 105 వేస్. ఇప్పుడు ప్రాబిలిటీ ఏమవుతుంది, P of E, మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని 105 బై టోటల్ ఎన్ని ఉన్నాయి 15C4. ఇక్కడ 15C4 అంటే 365 మీరు సాల్వ్ చేయండి, సారీ 365 1365 మీరు సాల్వ్ చేయండి మీకు వస్తుంది. అండ్ దీన్ని మనం పాయింట్స్ రాస్తే 0.0769. ఓకే, దిస్ ఈజ్ ద ఓవరాల్ ఆన్సర్ ప్రాబబిలిటీ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్లాస్ కంటైన్స్ ఆఫ్ 6 గర్ల్స్ అండ్ 10 బాయ్స్. ఒక క్లాస్లో 6 గర్ల్స్ 10 బాయ్స్ ఉన్నారు. ఇఫ్ ఏ కమిటీ ఆఫ్ 3 ఈస్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ది క్లాస్, ఫైండ్ ది ప్రాబిలిటీ దట్. కమిటీలో 3 మెంబర్స్ని చూస్ చేస్తే ఒక ప్రాబిలిటీ ఏంటి 2 అడుగుతున్నాడు. సెకండ్ మీరు చేయాలి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్ కూడా చెప్తాను, మీరు చేయండి. ఫస్ట్ చూడండి, 3 బాయ్స్ ఆర్ సెలెక్టెడ్. ఒకవేళ 3 బాయ్స్ సెలెక్ట్ చేస్తే ఫస్ట్ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ 6, బాయ్స్ 10, టోటల్ ఎంతమంది అవుతారు 10 + 6 16. ఓకే, నెక్స్ట్ కమిటీలో ఎంతమంది కావాలి 3. ఏ కమిటీ ఆఫ్ 3 ఈస్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ది క్లాస్, దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంత 16C3 కదా, టోటల్ నుంచి ఇంతమంది కావాలి మనకి. సో ఇది సెలెక్షనే కదా, టోటల్ నుంచి చేసినప్పుడు సేమ్ క్వశ్చన్ బిఫోర్ క్వశ్చన్ లాగానే ఇది కూడా 16C3 అంటే, ఇప్పుడు 16C3 అంటే ఏమని రాయొచ్చు 3 టైమ్స్ అంటే 3 నెంబర్స్ మాత్రమే రాయాలి. 16 15 × 14/3 2 1, సో 560 వేస్ వస్తుంది మీరు చేస్తే. లెట్ ఈ ఫస్ట్ ఇది ఫస్ట్ క్వశ్చన్ది. లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ చూసింగ్ 3 బాయ్స్. 3 బాయ్స్ ఉండాలి కదా, సో నెంబర్ ఆఫ్ వేస్ టు చూజ్ అండ్ 3 బాయ్స్ ఇస్ 10C3. 10 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్లోంచి మనం 3 సెలెక్ట్ చేసుకుంటాం, సో 10C3. ఎన్ని వేస్ ఉన్నాయి 120 వేస్. ద ప్రాబిలిటీ ఆఫ్ చూసింగ్ 3 బాయ్స్ ప్రాబిలిటీ ఏంటి 10C3/16C3 అంటే P of E బై ఏంటి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ 16C3 కదా, అందులోంచి బాయ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నట్టు అంటే 120/560. దీన్ని
క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే 0.214 వస్తుంది. ఓకేనా. అండ్ సెకండ్ది ఎలా చేస్తారంటే ఎగ్జాక్ట్లీ 2 గర్ల్స్ ఉండాలంట. మనకు కావాల్సిన 3 చూసాను కదా, ఎగ్జాక్ట్లీ 2 అంటే ఇంకొకరు ఎవరు అయి ఉంటారు, బాయ్ అయి ఉంటారు అంతే కదా. సో గర్ల్స్ ఎంతమంది ఇక్కడ 6లోంచి నీకు 2 కావాలి, 6C2 ఇంటూ బాయ్స్లోంచి ఎంతమంది ఒక్కరే కాబట్టి 10C1. ఇది సాల్వ్ చేయండి. ఆన్సర్ ఏమొస్తుందంటే ప్రాబిలిటీలో ఆన్సర్ ఎంత వస్తుందంటే 0.267 వస్తుంది. ఓకేనా. సో లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ అన్ ఏస్ అండ్ ఏ కింగ్ ఫ్రమ్ ఏ 52 కార్డ్స్ డెక్? ఇదేంటి, ఓవరాల్ కార్డ్స్లోంచి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం కదా, అంటే పిక్ చేసుకున్నాం అంటే సెలెక్టింగే కదా. సో ఇది కూడా సెలెక్షన్ కిందకి వస్తుంది, అంటే కాంబినేషన్ కిందకి వస్తుంది. ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని 52 టోటల్ కాబట్టి ఇది ఎన్ని అయిపోతుంది. నెక్స్ట్ పికింగ్ అండ్ ఏస్ అండ్ ఏ కింగ్, ఒక ఏస్ కార్డు ఒక కింగ్ కార్డు మనం సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని 52C2 అంటే 52లో నుంచి మనం 2 కార్డ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి 52C2 ఎన్ని వేస్ అవుతుంది. ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1326 వేస్ అవుతుంది. ఓకేనా, అన్ని వేస్ ఉన్నాయన్నమాట సెలెక్ట్ చేసుకోవడానికి. నెక్స్ట్ లెట్ ఈ బి ద ఈవెంట్ ఆఫ్ పికింగ్ అండ్ ఏస్ అండ్ ఏ కింగ్ ఫ్రమ్ ఏ 52 కార్డ్స్ డెక్. ఈ అనేది ఒక ఈవెంట్, సెలెక్టింగ్ అండ్ ఏస్ అండ్ ఏ కింగ్. ఓకేనా, వేర్ దెర్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఏస్ కార్డ్స్ అండ్ 4 కింగ్ కార్డ్స్ ఇన్ ఏ డెక్. ఇది 4. ఏస్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి, ఏ అనమాట. ఏ కార్డ్స్ ఉంటాయి కదా, వాటిని ఏస్ కార్డ్స్ అంటాం. అవి ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. కింగ్ కార్డ్స్ కూడా 4 ఉంటాయి. సో మనకు టోటల్ నుంచి అంటే ఎన్ని కావాలి, ఎన్ని ఉంటాయి ఏస్ కార్డ్స్ ఒక 52 డెక్లో ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. అలానే కింగ్ కూడా 4. సో మనకి ఫేవరబుల్ వేస్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ వేస్ ఇస్ 4. ఏస్లో 4 ఉంటాయి టోటల్గా. అందులోంచి మనం సెలెక్ట్ చేసుకునేది ఒకటి మాత్రమే, ఒకటి ఏస్ కార్డ్ ఒకటి కింగ్ కార్డ్ కదా. సో 4C1 ఇంటూ కింగ్ కూడా ఒకటే 4 ఉంటాయి. సో 4C1. సో 4 ఇంటూ 1 4 ఇంటూ 4 సో 16 వేస్. ఫేవరబుల్ వేస్ అన్ని 16 వేస్ మనకి టోటల్ అవ్వ అనమాట. ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ అండ్ ఏస్ అండ్ ఏ కింగ్ ఈస్ 16 బై టోటల్ ఫేవరబుల్ వేస్ బై టోటల్ వేస్ అనమాట, టోటల్ అవుట్కమ్స్ అనమాట. సో 16 బై 1326 సాల్వ్ చేస్తే వచ్చే ఆన్సర్ 0.0120. ఓకేనా. అవుట్ ఆఫ్ 15 ఐటమ్స్ 4 ఆర్ నాట్ ఇన్ గుడ్ కండిషన్ అండ్ 4 ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. 15 ఐటమ్స్ ఉన్నాయంట ఏవో. ఫర్ ఎగ్జాంపుల్ బాల్స్ అనుకోండి, 15 బాల్స్ ఉంటే అందులో 4 మంచిగా లేవంట, నాట్ ఇన్ గుడ్. అండ్ 4 ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్గా 4 మాత్రం సెలెక్ట్ చేసుకున్నాం. అందులోంచి ఆ 15 ఐటమ్స్లోంచి 4 సెలెక్ట్ చేసుకున్నాం. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఆల్ ఆర్ నాట్ గుడ్, 2 ఆర్ నాట్ గుడ్. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా. సెకండ్ది మీరు ఈజీగా చేయొచ్చు, నేను ఆన్సర్ కూడా చూపిస్తాను మీకు, నేను ఎలా చేస్తానో చూపిస్తాను, దాన్ని బట్టి మీరు చేయండి. ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్ని 15. ఇన్ టోటల్ ఐటమ్స్ 4 ఆర్ నాట్ ఇన్ గుడ్. ఈ టోటల్లో ఏంటి 4 నాట్ గుడ్ కదా, సో అది రాసినాం. నెక్స్ట్ వేర్ 4 ఆర్ సెలెక్టెడ్, సో 4 సెలెక్ట్ చేసినాం ఆ 15 ఐటెంలోంచి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అన్ని 15 C4 వేస్. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే 1365 వేస్ వస్తుంది. ఓకేనా. సాల్వ్ అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి 4 కదా, సో 15 14 13 12 తీసుకోవాలి బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. వీటిని క్యాన్సిల్ చేస్తే వచ్చే ఆన్సర్ 1365 అవుతుంది అంతే. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఆల్ ఆర్ నాట్ గుడ్. ఒకవేళ మనం సెలెక్ట్ చేసేవన్నీ నాట్ గుడ్ అయితే అంటే 4 సెలెక్ట్ చేస్తున్నాం, మనకు ఉన్నాయన్నీ నాట్ గుడ్ ఎన్ని ఉన్నాయి 4 కదా, సో 4 అనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ లెట్ E1 బీ ద ఈవెంట్ ఆఫ్ పికింగ్ ఆల్ ఆర్ నాట్ గుడ్ అయితే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ వేస్ ఏంటి 4C4. మనకు కావాల్సింది టోటల్గా 4. మనకు నాట్ గుడ్ ఉన్నాయన్ని 15 ఐటమ్స్లో 4, సో 4C4. సో మనకు ఉన్న ఒకటే వే కాబట్టి ఒకటే వే 1 అనమాట. ఎలా 1 అంటే 4 సెలెక్ట్ చేసుకోవాలి, 4 3 2 1 కింద 4 ఉంది, సో 4 3 2 1 అట్లా మొత్తం క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఓకేనా. ప్రాబిలిటీ ఏంటి, ప్రాబిలిటీ ఆల్ ఆర్ నాట్ గుడ్ ఐటమ్స్. సో మనకు వచ్చే వేస్ ఎన్ని 1 వే బై టోటల్ 15C4 1365. ఇది తీసేస్తే ఇది మీరు కావాలంటే పాయింట్స్లో కూడా రాసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఇది ప్రాబబిలిటీలో ఆన్సర్ అయితే ఇది 0.120. ఎలా చేశానో ఒకసారి మీరు
అర్థం చేసుకోండి, అర్థమైపోతుంది. అర్థం కాకపోతే నాకు కామెంట్లో పెట్టండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, అండ్ ఆల్సో డూ దిస్ హోంవర్క్ ఫర్ యూ. 5 persons ఇన్ ఏ గ్రూప్. ఒక గ్రూప్లో 5 persons ఉంటారు. 20 ఆర్ ఇంజనీర్స్. ఆ గ్రూప్స్లో ఉండే మెంబర్స్లో కొంతమంది అంటే ఓవరాల్గా కొంతమంది అందులో 20 members అనే వాళ్ళు ఇంజనీర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు మనకు తెలియదు, బట్ 20 members మాత్రం ఇంజనీర్స్ ఉన్నారు. ఇఫ్ 3 persons ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. ఈ గ్రూప్స్ అని కాదు, ఈ మొత్తం మెంబర్స్లోంచి 3 personsని సెలెక్ట్ చేసుకున్నట్టు ర్యాండమ్గా. డిటర్మైన్ ది ప్రాబిలిటీ దట్ ఆల్ ఆర్ ఇంజనీర్స్. ప్రాబిలిటీ దేనికి? ఆల్ ఆర్ ఇంజనీర్స్ ఉండేలాగా ఒక ప్రాబబిలిటీ. అండ్ ద ప్రాబిలిటీ దట్ అట్లీస్ట్ 1 being an engineer. కనీసం ఒకరే ఇంజనీర్ ఉండేలాగా, అంటే మిగతా అందరూ వేరే పీపుల్ అనమాట, నాట్ ఇంజనీర్స్ అనమాట. సో ఇది మీరు చేయండి, ఈజీనే ఉంటుంది, ఏమంత డిఫికల్ట్ కాదు. బిఫోర్ క్వశ్చన్స్ లాగానే చేయాలి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.